హలో అండి, నా పేరు రాజ్ మాదిరాజు. ఐఎమ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్. రీసెంట్లీ నేను ఋషి అనే సినిమా చేశాను ప్రసాద్ ప్రొడక్షన్స్ వాళ్ళకి. నేను ఋషిని కలవడానికి వెళ్తున్నా. డాక్టర్ ఋషి, మీరు వినే ఉంటారు. Rishina, I don't know much about him. Rishi, very bad example of a medico. రిషి నిజం మాట్లాడతాడు, అందరికీ నచ్చదు కదా. హీరోలు ఎక్కడో ఉండరు, మన మధ్యలోనే ఉంటారు. ఈరోజు ప్రపంచం అంతా రిషి వెంట ఉంది. వందల మంది స్టూడెంట్స్, యాక్టివిస్ట్, మీడియా వాళ్ళు ఒక్కసారైనా రిషిని చూద్దామని, మాట విందామని వెయిట్ చేస్తున్నారు సార్. ఒక డాక్టర్ తన పేషెంట్ జబ్బు నయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడని ప్రూవ్ చేశాడు, చివరి కోర్టు దాకా. డాక్టర్ రిషి మెడికల్ లీగల్ సర్కిల్స్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు. ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. You think you can heal people? అబ్సల్యూట్లీ. మెడిసిన్ ఒక తపస్సు, డాక్టర్ ఒక ఋషి. ఋషి హ్యాస్ బీన్ క్వైట్ ఎ జర్నీ అండి. మేము చాలా, ఇన్ఫ్యాక్ట్ ప్రొడ్యూసర్ వన్స్ హీ హాజ్ యాక్సెప్టెడ్ టు మేక్ ద ఫిల్మ్. దాని తర్వాత చాలా ఎక్సర్సైజెస్ చేసాము. లైక్ అంటే టెస్ట్ షూట్స్ చేసాము విత్ ద ఆర్టిస్ట్, వితౌట్ ఆర్టిస్ట్, ఎక్విప్మెంట్ టెస్ట్ షూట్స్ చేసాము. తర్వాత లాట్ ఆఫ్ ఫోటో షూట్స్ అండ్ దెన్ వర్క్ షాప్స్, ఆల్మోస్ట్ అబౌట్ 3-4 వీక్స్ వరకు వర్క్ షాప్స్ చేసాము, యాక్టింగ్ వర్క్ షాప్స్ అవి. ఆల్ టు మేక్ షూర్ దట్ ది ప్రొడక్షన్ and the people in it all of them are on the same page. ఋషికి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ క్రిటిక్స్. ఆల్ ఆఫ్ దెమ్ hailed this movie to be one of those new attempts, different attempts from the industry, from Prasad Productions. It gave us such a confidence to continue the efforts, continue the journey into making new and meaningful cinema. That is what Rishi has given to us. I also got the Best Director Award in one of the national level events called the Dada Saheb Phalke Film Festival. So as we have been talking to several people, several audiences, వాళ్ళందరూ జనరల్ గా ఇది చేస్తుంది ఏంటంటే తెలుగు సినిమా ఒక డైరెక్షన్ లేకుండా వెళ్తుంది అనేది అందరూ చెప్తున్న ఇదండి. మేమేదో దానికి డైరెక్షన్ ఇద్దామన్న ఎఫర్ట్తో కాదు, బట్ ఆడియన్స్కి ఏం కావాలి, ఆడియన్స్ కొత్తగా ఇవాల్వ్ అవుతున్న ఆడియన్సెస్ అంటే లైక్ ది ఇంటలెక్చువల్ అండ్ ద నాలెడ్జబుల్ ఆడియన్స్ ఏదైతే కొత్తగా ఇవాల్వ్ అవుతున్నారో వాళ్ళకి కావలసిన మూవీస్, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ మనం ఇవ్వట్లేదు అనేది జనరల్గా ఉన్న ఒపీనియన్ అది. సో ఆడియన్స్కి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం అనేది డెఫినెట్ ఇప్పుడు మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్లో ఒకటి అది. సో ఆ విధంగా వచ్చిన ఐడియా పార్టిసిపేటివ్ సినిమా అండి. సో వాట్ వీ డూ ఇస్ హియర్ ఇన్ దిస్, వీ హ్యావ్ 2 different groups in the participative audience. What we have is on one angle we have designers and on the other we have deciders. అంటే డిజైనర్స్ అంటే ఏంటి, దాన్ని డిజైన్ చేయగలిగిన వాళ్ళు ఎవరు, స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి. You have maybe there are some choreographers, there are some singers, there are some production managers, and in fact there might be many people out there in the US who know the locations gani, what permissions gani, food and all the other things. So వీటి గురించి పూర్తిగా తెలిసిన ప్రొడక్షన్ మేనేజర్స్. సో వీళ్ళందరూ కూడా దే కమ్ ఇన్ టు దట్ డిజైనర్ కేటగిరీ అన్నమాట. రెండో యాంగిల్లో డిసైడర్ కేటగిరీ అంటే ఏంటి, దే డిసైడ్ whether the design will be actually taken by the audience or not. They invest money అంటే అగైన్ మూవీ టోటల్ మూవీ కావాల్సినంత మనీ ఒక్కడు ఇన్వెస్ట్ చేయాలి. there will be a group of people who will be coming with their వాళ్ళ సేవింగ్స్ నుంచి కొంత మనీ పెట్టడమే, ఎందుకంటే ఇదేముండదు, క్రెడిట్ కార్డ్స్లో తీసుకొని మరీ ఇవ్వాల్సినంత మనీ ఏం అవసరం ఉండదు. సో they'll invest small portions of money and they will actually vote for each design. రైట్ ఫ్రమ్ ఒక ప్రమోషన్ డిజైన్ అవ్వచ్చు, ఆర్ ఒక స్క్రిప్ట్ లో ఒక డైలాగ్ అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్ ని తీసుకోవాలా వద్దా అనే డెసిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో డిపెండింగ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ మనీ యూ ఇన్వెస్ట్, యువర్ ఓటింగ్ రైట్స్ విల్ బి ప్రపోర్షనేట్ టు దట్.
సో పార్టిసిపేటివ్ సినిమా అంటే ఏంటో మీకు తెలిసింది, డిజైనర్ గ్రూప్స్ అంటే ఏంటో మీకు తెలిసింది. సో ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు పార్టిసిపేట్, వాట్ యూ వాంట్ టు బీ? మీలో ఒక స్కిల్ ఉందా, ఒక టాలెంట్ ఉందా, ఒక డిజైనింగ్ క్యాపబిలిటీ ఉందా? అంటే సినిమాకి వెళ్ళినప్పుడు ఈ సీన్ నేనైతే ఇలా తీస్తాను, ఈ డైలాగ్ నేనైతే ఇలా రాస్తాను, ఈ కాస్ట్యూమ్ ఇలా ఉండకూడదు, వేరే స్టైలింగ్ ఇలా ఉండకూడదు అని అంటారా? లొకేషన్ సరిగ్గా క్యాప్చర్ చేయలేదంటారా? ఫోటోగ్రఫీ డామినేట్ చేస్తుంది అంటారా? మ్యూజిక్ సరిగ్గా లేదంటారా? సాంగ్స్ సరిగ్గా పిక్చరైజ్ చేయలేదంటారా? సో ఇలాంటి డౌట్లు, ఇలాంటి ఇవి మీకు డెఫినెట్లీ వస్తూ ఉంటాయి. సో మీరు ఆ విధంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? యూ వాంట్ టు డిజైన్ ద వే ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి, ఆర్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ దట్ డిజైన్ ఈస్ గోయింగ్ టు క్లిక్ విత్ ది ఆడియన్స్ అన్నట్టు. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఇది మీరు తీసుకోవచ్చు, సైడ్ మీరు తీసుకోవచ్చు, డిజైనర్స్ ఆర్ డిసైడర్స్. సో దిస్ ఈస్ అబౌట్ పార్టిసిపేటివ్ సినిమా, కమ్ పార్టిసిపేట్ ఇన్ సినిమా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ దట్, దెర్ ఈస్ ఎ ఫేస్బుక్ పేజ్. ఏంటది ఫేస్బుక్ పేజ్? పెళ్లి సందడి ఫిల్మ్. పెళ్లి సందడి ఫిల్మ్ అనే ఫేస్బుక్ పేజ్ ఉంది. సో యూ కెన్ లాగ్ ఆన్ టు దట్, లైక్ ద పేజ్ అండ్ బీ ఆన్ ది లిస్ట్ so that you will be getting the updates. And 2, you can also send your expression of interest to our email ID, pellisandadifilm@gmail.com. Hi sir, how are you? Congratulations. Thank you. So how does it feel? What are you? Hi, I'm Ram Gopal Verma. No, I'm not drunk, I'm Ram Gopal Verma. That's going to be my new character's name in Pelli Sandadi. Though you see me in the Rishi getup, we sort of want you to get used to hearing me and seeing me as Ram Gopal Verma as opposed to Rishi. I know a lot of you connected and traveled with the Rishi, and we thank you for your love and support. But we want to continue now from where Rishi stopped and transition to Pelli Sandadi. So that's why from now on I'm Ram Gopal Verma, not Rishi anymore. And if it helps you any, I'm going to remove my glasses. So you know that I'm Ram Gopal Verma, not Rishi. Alright, what do you say? Tell them about Rishi. Let me put my glasses back on because I need to feel like I'm Rishi again. So Rishi is very close to my heart, and it's one of those movies which really moves you into being a character. And as much as I could, I tried being Rishi throughout the movie. And in fact, there were days that people were concerned about me, saying, are you going to come out of that Rishi spell? And I'm still not out of it actually. And it's one of those lifetime roles, and I don't know if I'll ever be able to get a role like this again. So thanks a lot, sir, for this. And as you know, it's been garnering a lot of critical acclaim, and thanks so much for believing in us. So we're traveling all the way to America just to be with you people, and just to be with all the people that showed us so much love from the US for Rishi. And we're going to do Pelli Sandadi in the US. And I think I'm really excited about this because I grew up in the US myself. So it's sort of like a coming back home for me as well. I haven't been back to the US in a few years now. So What did you do? What were you? I grew up there. I mean, I did my entire schooling there. Telugu kuda parledu. I mean, though it is American audience, they're Telugu audience. Yeah, I figured చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగానండి. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత I got into movies and all, but it's sort of like coming back home. My sister and all are citizens. I did grow up a little in Boston area, Deerfield. I went to boarding school there, Deerfield Academy. Then I went back to Los Angeles again for college, and then also did a corporate MBA from Harvard Business School while working with Satyan School of Leadership. And then I got into acting. So now I'm an actor. So I'm going to speak to you like I'm an actor, and I will continue. Full-time actor. Full-time actor, yeah. Actually, it's FTSA, full-time struggling actor. FTSA. Hopefully, you guys will alleviate our struggles and give us a lot of success and happiness with doing Pelli Sandadi. Yeah, full-time successful actor. Hopefully, that's what I'm saying. So that S will be hopefully changed from struggling to successful. So. Rishi movie tarvata I've been interacting with a lot of people అంటే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు, పాజిటివ్స్ నెగటివ్స్. పాజిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఏరియాస్ లో ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పని చేస్తున్నారు. సే అబౌట్ 100 people I have interacted అనుకుంటే దానిలో more than about 40-50 of them are from US అనమాట. That struck me very strangely. అంటే ఇంతమంది, that's a huge set కదా, but 50% of them
from a group is definitely a big thing. So అప్పటి నుంచి ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పిన రివ్యూస్, వాళ్ళు చెప్పిన పాయింట్స్ చూస్తే, దో ఐ డెంట్ లైక్ దెమ్ పర్సనలీ. ఐ మీన్ వాళ్ళు చెప్పినవి నేను కొన్ని ఇది చేసి ఉండవచ్చు. ఐ మైట్ have contradicted them or argued or discussed a lot. There is definitely they're all backed up by a very strong valid reasons and this and what, and lot of passion, చాలా passion, చాలా knowledge తోటి ఉన్న arguments అవన్నీ. So what I thought is there is a potential. There is a lot of potential in the Telugu diaspora in the foreign countries, especially US. So వాళ్ళని వాళ్ళ పొటెన్షియల్ ని, వాళ్ళ ప్యాషన్ ని డిప్లాయ్ చేసుకోవడానికి వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు. So that's where I thought there can be such a platform built on which every one of you who is passionate, who is knowledgeable, want to make a difference in the way Telugu movies are being made. So ఇట్లాంటి వాళ్ళందరికీ ఆ ప్లాట్ఫామ్ తయారు చేయడం ద్వారా I thought we can actually create a difference. నేను నాకు కొన్నిసార్లు అనిపించింది సార్, ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ ఐ గాట్ సమ్ ఫీడ్బ్యాక్, అయ్యో వీళ్ళు కొంచెం ముందు కలిసి ఉంటే బాగుండేదేమో అని. అంటే సమ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ వాజ్ సో కంపెలింగ్ అండ్ సో స్ట్రాంగ్. I felt, I wish I had incorporated that while I was acting or while it was. So I think this is the time for all of that to come together. You remember actually మనం TV9 Varahi చేసాం కదా. Varahi, tremendous response. Yes. And a lot of hits even on YouTube for it. And in fact, the way we were interacting with them, what I was thinking is, you were so much with them, so much, in fact, almost shaking hands with them there itself. వాళ్ళందరూ కూడా they are so intimate with you, and you were almost feeling home there. So for me, it felt like homecoming. So. Yeah. So Arvind is obviously the choice for me, or in fact, is the only choice for me. Pelli Sandadi is a rom-com and a romantic comedy that happens in US. Oka part of the whole movie, it happens on the roads. Ram Gopal Varma traveling along, America lo mottam anni places ni connect chestu. In fact, this is a very good networking exercise wherein we travel across the country. Nice. Of course, we plan from New Jersey to California. I don't know how far it will be feasible, but the idea is to connect the entire Telugu diaspora across the country that is there. So akkadi nunchi there are a lot of romantic moments. There are 2 heroines for you. Yes. Did I tell you that? No, I never got to. Okay. So come participate in cinema. Participative cinema. Yeah, typically we always go watch someone's movie, but this is not a movie we make and you watch. This is a movie we all make and we all watch. This is my team. Shani will be the casting coordinator. Of course, Arvind, you have seen him, you met him, you shook hands with him. Mahesh is a casting coordinator. He is the executive producer, and Ramesh is my co-director. So we are all gonna there rock you all. Long live participative cinema. Cheers.